ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి ఆదరణ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కల్వరి మహిమ అనే కార్యక్రమాన్ని మీరు క్రమంగా చూస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఈ నూతన సంవత్సరంలో మా పక్షంగా మీరుండి మంచి మనసుతో ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించిన స్తోత్రములు. ఈ సమయంలో నీ యొక్క మాటలను తెలియజేస్తుండగా నీ కృప దయచేయండి, మీ జ్ఞానం దయచేయండి, మీ యొక్క అమూల్యమైనటువంటి సత్యములను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మనము చదువుకొని ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైనది రెండని పిలబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము తీసుకునిన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలనని నన్ను క్షమించవలని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెలుచున్నాను, నన్ను క్షమింపమని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపడి, నువ్వు త్వరగా పట్టణ వీధుల్లోనికి సందులోనికి వెళ్ళి బీదలను, అంగహీనులు, గుడ్డివారిని, కుంటివారిని ఇక్కడికి తోడుకురమ్మని ఆ దాసునితో చెప్పాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం గమనించినట్లయితే పాత సంవత్సరము గతించి మనము వీడుకోలు చెప్పి ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించి ఈ నూతన సంవత్సరంలోనికి దేవుడు ఇచ్చినటువంటి కృపాక్షేమల ద్వారా మనం ఆనందంగా ఉంచి ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యమునకు, పరలోక విందునకు రావాలని అనేక మందిని ఆహ్వానించినప్పుడు అనేక మంది అనేక విధాలైనటువంటి సాకులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ చదువున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే 4 విషయాలు మనం తెలుసుకోవచ్చు. దేవుని యొక్క రాజ్యంలోనికి రావడానికి దేవుని యొక్క సువార్త నమ్మాలని యేసు ప్రభువారు మనకు సెలవిస్తున్నాడు. మనము ఆయన సువార్తకు, ఆయన వాక్యానికి లోబడిన వారై ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ అనేక మంది అనేక విధాలైనటువంటి నెపాలు చెబుతున్నారు. చదవబడిన వాక్య భాగంలో 4 విషయాలు మనం గమనించవచ్చు. దేవుడు చెప్పిన ఈ ఉపమానంలో ముఖ్య విషయం ఏమిటంటే, పునరుద్ధాన దినము, భావి కాలంలో రాబోయే పరలోక మహిమ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యంలోనికి ప్రభువు మనల్ని తీసుకెళ్లేందుకు ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభు యొక్క ప్రేమ మన పట్ల ఎంతగానో సమృద్ధిగా ఉన్నది. రెండో విషయాన్ని గమనించినట్లయితే, యేసు ప్రభు తన యొక్క ఆహ్వానాన్ని మనకి ఇస్తున్నాడు. పరలోక రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆ గొప్ప విందునకు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. చాలామంది ఈ యొక్క ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నారు. అందుకని అనేక మంది జీవితాల్లో దేవుని పట్ల ప్రేమ చల్లారిపోతుంది. ఈ విషయాలను 17వ వచనం నుంచి 20వ వచనంలో మనం గ్రహించగలుగుతాం. దేవుని యొక్క ఆహ్వానాన్ని ఆయన నమ్మి ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో జీవిస్తూ అనేక మందికి కూడా రాను రాను వారి యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి విశ్వాసము, వారికి ఉన్నటువంటి భక్తి, వారికి ఉన్నటువంటి ఆశ చల్లారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
అలాగనే ఇలాంటి వ్యక్తులు పరలోక రాజ్యంపై వారు లక్ష్యం ఉంచడం లేదని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం గమనించినట్లయితే ప్రతి విశ్వాసి నిత్యము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరలోక రాజ్యం కొరకు లక్ష్యం ఉంచిన వారై మనము జీవించాలి. ఈ మాటలలో అది కనిపించడం లేదంటున్నాడు. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మనుషులు ఆయన యొక్క రాజ్యం కొరకు మనము లక్ష్యం ఉంచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడో మాటను మనం గమనించినట్లయితే ఈ మూడో మాటలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనము గ్రహించినట్లయితే పరలోక రాజ్యంలో వారు తమ యొక్క జీవితాల గురించి లక్ష్య పెట్టడం లేదు అంటున్నాడు. నాలుగో మాట మనం గ్రహించినట్లయితే హృదయాలు పరలోకంలో క్రీస్తుపై కేంద్రీకృతమై ఇహ సంబంధమైన వాటిని పట్టించుకునేవారు ఉంటారని దేవుని యొక్క మాటల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు మనం గ్రహించినప్పుడు దేవుని యొక్క రాజ్యం పట్ల, పరలోక రాజ్యం పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చదవబడిన వాక్యంలో 3 రకాలైనటువంటి వ్యక్తులు కనిపిస్తున్నారు. మొదటి రకం మనిషిని మనము గమనించినప్పుడు ప్రభు విందునకు పిలుస్తున్నాడు. పరలోకములో ఒక విందు సిద్ధపరిచాడు, అందరికీ ఆహ్వానం పంపించాడు, అందరినీ పిలుస్తున్నాడు ఇందుకు రమ్మని. అందుకు వారు చెబుతున్నటువంటి ఆ నెపాలను మనం గమనించినట్లయితే మొదటి వాడు అంటున్నాడు, నేను ఒక పొలాన్ని కొని ఉన్నాను, కాబట్టి ఆ యొక్క పొలాన్ని అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలని సమాధానం చెబుతున్నాడు. చూసారా, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో కొన్నిసార్లు మనకు అర్థమవుతుంటుంది. ఈ వ్యక్తిని దేవుడు పిలిచాడు, పిలిచి ఆయన అంటున్నాడు, ఇదిగో విందుకు రమ్మని ఆహ్వానం చేస్తున్నప్పుడు నేను ఒక పొలాన్ని కొని ఉన్నాను, నేను వెంటనే వెళ్ళి ఆవశ్యంగా ఆ పొలాన్ని చూడాలంటున్నాడు. ఏమండి, పొలాన్ని కొనేవారు ముందుగా పొలం చూసి కొనుక్కుంటారా, లేకుంటే కొన్న తర్వాత వెళ్ళి పొలాన్ని చూస్తారా? ఇది కేవలము ఒక నెపం మాత్రమే, ఒక సాకు చెబుతున్నాడు. నేను పొలానికి వెళ్ళాలి, అవశ్యంగా వెళ్ళాలి, నేను చూడాలి అంటున్నాడు. రెండో వ్యక్తి దగ్గరికి వచ్చి ఆహ్వానిస్తున్నాడు. ఆ వ్యక్తి ఏమంటున్నాడో తెలిసిన, నేను 5 జతల ఎడ్లను నేను కొని ఉన్నాను, కాబట్టి నేను వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను అంటున్నాడు. చాలా విచిత్రంగా ఉంది కదా. ఎడ్లు కొనేవారు ముందుగా వెళ్ళి ఆ ఎడ్లను చూసి బాగున్నాయా బాగలేవని పరిశీలన చేసి ఆ ఎడ్లను కొంటారు. ఇతను చెబుతున్న మాట ఏంటంటే, నేను 5 జతల ఎడ్లను నేను కొన్నాను, నేను వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. కొనే ముందు పరీక్షిస్తారా, కొన్న తర్వాత పరీక్షిస్తారా అండి? ఎవరైనా కొనే ముందు పరీక్షిస్తారు కానీ కొన్న తర్వాత ఎవరు పరీక్షించరు. అయితే ఇక్కడ యొక్క వ్యక్తిని మనం గమనించినట్లయితే ఆయన ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. మూడో వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ దాసుడు అతనికి ఆహ్వాన్ని తెలియచేసినప్పుడు అతను అంటున్న మాట ఏంటంటే, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అని నెపం చెబుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి గొప్ప విందు ప్రభుతో కూడా మరి ఆ విందులో మనం పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి అనేక మంది అనేక విధాలైనటువంటి నెపాలను మోపుతున్నారు. మొదటి వ్యక్తి పొలము కొన్నాడంట, కొన్న తర్వాత చూడడానికి వెళ్తున్నాడంట. రెండో వ్యక్తి ఎద్దులు 5 జతలు కొన్నాడంట, కొన్న తర్వాత పరీక్షించడానికి వెళ్తున్నాడంట. మూడో వ్యక్తి నేను వివాహం చేసుకున్నాను, ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేనని చెప్పి సాగు చెబుతున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉందండి. వివాహం చేసుకుంటే భార్యతో కలిసి ఇరువురు కూడా ఆ విందుకు రావచ్చు, కానీ అతను అలాగ చెప్పటం లేదు. నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేను అని చెప్పి ఒక సాకు చెబుతున్నాడు. చాలా మరి భయంకరమైనటువంటి స్థితి. దేవుడు మనుషులను ప్రేమించి మనుషులతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎన్ని సాకులు చెబుతున్నారో.
అయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆ యొక్క విందుకు ఎవరు రాలేదంట, ఆహ్వానించినటువంటి వారు ఎవరూ రాలేదంట. 21వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి మాట తన యజమానికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపబడి, నువ్వు త్వరగా పట్టణ వీధుల్లోనికి సందులోనికి వెళ్ళి బీదలను, అంగహీనులు, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తీసుకుని రమ్మని ఆ దాసునితో చెబుతున్నాడు. ఆహ్వానించిన వారు ఏదో ఒక సాకులు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఈనాడు కూడా అనేక మంది క్రైస్తవ యొక్క జీవితాల్లో మనం గమనించినప్పుడు ఎన్నో సాకులు చెప్తుంటారు. ప్రార్థనకు రావడానికి, దేవుని మందిరానికి రావడానికి, దేవుని సన్నిధికి రావడానికి ఎన్నో సాకులు చెబుతూ వారు దేవుని దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క యజమానుడు దాసుతో అంటున్నాడు, నువ్వు త్వరగా వెళ్ళి పట్టణంలో వీధిలోనికి వెళ్ళి సందులోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివాడిని, గుడ్డివాడిని ఇక్కడ తీసుకుని రమ్మని ప్రభువు చెబుతున్నాడండి. ఆహ్వానించిన వారు రాలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి గుడ్డివారు, త్రోవపక్కున్నటువంటి వారు, అంగహీనులు, బీదలు అందరూ కూడా విందుకు వచ్చారంట. అంతటి దాసుడు అంటాడు, ప్రభువా నీకు ఆజ్ఞాపించినట్లు చేసి కానీ ఇంకనూ చోటు ఉన్నదని మరి ఆ దాసుడు చెబుతున్నాడు. ఇంకనూ చోటు ఉందంట. ఎందుకు ఇంకనూ చోటు ఉందంటే ఆ యొక్క యజమాని మంచి మనసు కలిగిన వాడే, యజమాని దేవుని యొక్క ప్రేమను కలిగిన వాడై అనేకుల కొరకు కూడా ఇంకా ఆయన స్థలాన్ని ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకనూ చోటు ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కోసము దేవుడు పరలోక రాజ్యంలో చోటును ఉంచి ఉన్నాడు. ఆహ్వానించిన వారు రాలేదు, అందుకని అనేక మందిని కూడా ఒక విందుకు ఆహ్వానించాడు. ఆ విందుకు ఆహ్వానించిన తర్వాత ఇంకనూ చోటు మరి ఉంచాడు. ఆ చోటు ఎవరి కోసం అంటే, ఇంకా ఇన్ని సంవత్సరాలైనా నువ్వు ప్రభువుని ఎరగలేదు, ఇన్ని సంవత్సరాలైనా ప్రభు సన్నిధికి రావట్లేదు, ఇన్ని సంవత్సరాలైనా దేవుని యొక్క పిలుపుకు లోబడలేదని ఆ దేవుడే నిన్ను ప్రేమించి మనల్ని ప్రేమించి ఆ దేవుడు మనందరి కొరకు ఆ పరలోక రాజ్యంలో ఇంకా నువ్వు చోటు ఉంచి ఉన్నాడంట. చూసారా, మరి ఈ యొక్క విందుకు రాలేమని అనేక మంది చెబుతున్నారు. అయినా దేవుడు వారు మనసు మార్చుకొని వస్తారని చోటు మనకు ఆయన ఉంచి ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నారో తెలుస్తున్నా, ఈనాడు అనేక మంది మనుషులు సాకులు చెబుతున్నారు. చూడండి, దేవుణ్ణి కలుసుకోవడానికి, ఆయనతో కలిసి ఉండటానికి కొన్ని ఆటంకాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆటంకాలు వచ్చినవి కాదండి, ప్రజలే ఆటంకాలను ఏర్పాటు చేసుకొని సాకులు చెప్పడం మొదలు పెడుతున్నారు. ఎలాంటి సాకులు అంటే వీటిని ఏమంటారంటే, ఈ ఆటంకాలను విగ్రహాలు అంటారు. మనం గమనించినట్లయితే కుటుంబము కోసమని అనేక మంది నానా అగుచాట్లు పడి లంచాలు తీసుకొని డబ్బులు సంపాదించుకొని పిల్లలను చదివించి పెద్ద చదువులు చదివిస్తే ఆ పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులకు హీనంగా చూస్తున్నారు, తల్లిదండ్రులను బాధపరుస్తున్నారు. ఏంటి తల్లిదండ్రులు చేసేటువంటి పని? తమ యొక్క పిల్లల కోసము దేవుని యొక్క పనిని కూడా పక్కన పెట్టి, దేవుని యొక్క సన్నిధి కూడా పక్కన పెట్టి, వాళ్ళ పిల్లల కోసము రాత్రి పగుళ్ళు కష్టపడి, కొంతమంది ఏకంగా లంచాలు తీసుకొని వారి పిల్లల భవిష్యత్తు కొరకు ఎంతగానో ప్రయాసపడతారు. కానీ దేవుని కోసము, దేవుని సన్నిధి కోసము, దేవుని మందిరం కోసము రాలేక సాకులు చెబుతూ ఉంటారు. ఇవన్నీ విగ్రహాలండి. ఇవన్నీ కూడా వారు ఆ యొక్క తల్లి తండ్రి పిల్లల కోసం ఎంతగానో శ్రమపడి కష్టపడి వారు పిల్లల్ని పెంచారు, పెద్ద చేశారు, గొప్ప చదువులు చదివించారు. కానీ ఈనాడు అనేక మంది తల్లిదండ్రులు హీనంగా చూస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, సార్ సన్ స్ట్రోక్ తగిలింది సార్ అన్నాడు. ఇదేంటండి ఈ చలికాలంలో సన్ స్ట్రోక్ అంటే ఎండాకాలం కదా తగిలేది, మరి ఏంటి చలికాలంలో తగిలిందని అడిగితే ఆయన అంటున్నాడు, సార్ ఎండాకాలం స్ట్రోక్ కాదు సార్, ఇది కొడుకు వల్ల తగిలిన స్ట్రోక్, సన్ స్ట్రోక్ సార్, ఇది నన్ను బాధ పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, చాలా కలవరము నా హృదయంలో మరి ఉన్నదని తండ్రి చెప్తున్నాడు. గమనించండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా,
ఎంతగానో మీ పిల్లలను ప్రేమించి వారి కోసం ఎన్నెన్నో చేసి అన్నీ వారి కోసం ఏర్పాటు చేసినప్పుడు వారి హీనంగా చూసినప్పుడు వారిని పట్టించుకున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. విలువైన సమయాన్ని, శ్రేష్టమైన సమయాన్ని మీరంతా పాడు చేసుకొని ఆఖరికి సమయం లేక మీరు ఎంతగానో అరిచి కేకలు వేసి ఏడ్చినా కానీ ఆ సమయాన్ని తిరిగి మీరు రప్పించుకోలేరు. సాకులు చెప్పడం ఆపండి. మీ యొక్క విగ్రహాలను మీరు తీసివేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో మీరు నాకన్నా దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. దేనిని, డబ్బును, బంగారాన్ని, ఆస్తిని, పిల్లలను దేన్ని కూడా ప్రేమించకూడదు. నన్ను మీరు మొదటిగా ప్రేమించాలి. నాకు ఆధిక్యత ఇవ్వాలి. మొదటిగా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు అంటున్నాడు. అయితే ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటాం మనము? దేవుని యొక్క వాక్యాలు మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవనటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మనం చదువుకున్న 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనము దేవుణ్ణి వెదకాలంటే పైనున్న వాటిని వెదకాలి. పైన ఏమున్నాయండి? ఆకాశము, మహాకాశము, పరలోక రాజ్యం. వీటన్నిటికి మించినటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభు పరలోకమందు మనకున్నాడు. ఆ ప్రభువును మనము దృష్టించాలి. ఆ ప్రభు మీద మనం మనసును పెట్టుకోవాలి. పైన ఉన్నటువంటి ఆ ప్రభువును మనము చూడాలని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం గమనించినప్పుడు పరలోక రాజ్యంలో కూడా బంగారం ఉంది కదా, అక్కడ ముత్యాలు ఉన్నాయి కదా, విలువైనవి ఉన్నాయి కదా అని మనం ఆలోచించవచ్చు. వాటికంటే అమూల్యమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు ఆ పరలోక రాజ్యంలో, పరలోకంలో మనందరి కొరకు కూడా అక్కడ ప్రభువు ఉన్నాడు. ఆయన మనము చూడాలి అంటున్నాడు. మనం గమనించినట్లయితే మనము పైనున్న వాటి మీదనే మనసు పెట్టాలి. మనము ప్రతి విషయాన్ని నిశ్చయమైన పరలోక సంబంధమైన దృక్పథంతో విలువ కట్టాలి. ప్రతి విషయాన్ని కూడా మనము పరలోక సంబంధమైనటువంటి దృక్పథంతో మనము విలువ కట్టాలి. అలాగనే మన యొక్క గమ్యాలు, కోరికలు, మన యొక్క విషయ వాంఛలు, ఆధ్యాత్మిక విషయాలను వెదకడం మనము ప్రారంభించాలి. పైన వాటిని వెతికినప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనకున్నటువంటి గమ్యాలు, మనకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి మరి ఆశలు, వాంఛలు అన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనము ఆలోచన చేయాలి. ఆధ్యాత్మికంగా దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఆలోచన చేయాలంటున్నాడు. అలాగనే 5వ వచనం నుంచి 11వ వచనం చూస్తే పాపాన్ని మనం ఎదిరించి క్రీస్తు స్వభావాన్ని మనము ధరించుకోవాలి. పైన వాటిని వెదకాలన్నప్పుడు ఈ లోకంలో మనము పాపాన్ని ఎదిరించాలి. పాపపు క్రియలను లయం చేయాలి. పాపపు వాంఛలను తీసివేసుకోవాలి. వాటిని ఎదిరించాలని చెప్పి దైవభక్తులైనటువంటి పౌలు గారు అంటున్నారు. అలాగని మనము ఆత్మ సంబంధమైన కృపలు, శక్తి, అనుభవాలు, ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆ యొక్క పరలోకంలో మరి క్రీస్తుతో ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనం ప్రయాసపడాలండి. ఆత్మ సంబంధమైనటువంటి కృప, శక్తి, అనుభవాలు, ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా దేవుడు మనందరి కొరకు దాచిపెట్టి ఉన్నాడు. కనుక వీటన్నిటి కొరకు మనము ప్రయాసపడాలని దేవుని యొక్క సేవకుడైనటువంటి పౌలు భక్తుడు అంటున్నాడు. అందుకని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం.
అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలుగు చేయన్నాడు. వీటన్నిటిని కూడా ప్రభు మనలో ఉంచి కార్యసిద్ధి చేయడానికి ఆయన మరి సిద్ధంగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. అలాగనే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము కూడా పైన వాటిని మనం చూసినప్పుడు యేసు ప్రభు పరలోకమైనటువంటి ఆశీర్వాదాలన్నిటినీ కూడా మనకు అనుగ్రహిస్తాడంట. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పైనటువంటి వాటిని మనం వెదకాలి. లోక సంబంధమైనవి, భూలోక సంబంధం వాటిని మనము వెతకూడదు, మనం వాటిపైన మనసు ఉంచకూడదని పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడండి, కొలసి రాసిన పత్రికలో పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునండి, ఏలాగా మీరు మృతి పొందింది. ఒకప్పుడు భూలోక సంబంధమైన మనస్సుని మీరు తీసివేసుకున్నారు, మీ పాపాన్ని తీసివేసుకున్నారు, మీ జీవితాలను మార్చుకున్నారు, ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నారు. మీ యొక్క ప్రారంభం చాలా బాగుంది, కానీ మీ ముగింపు ఎలాగుందో నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఇంకా దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, ఇంకా దేవుడు నీకు చోటిస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని ఆహ్వానించాడు, కానీ నీ యొక్క ఆహ్వానాన్ని నువ్వు తిరస్కరించి నీ జీవితంలో నీ యొక్క స్థితిని మార్చుకోకుండా అలాగనే సాకులు చెబుతూ ఏదో ఒక సాకు, ఏదో ఒక ఆటంకాన్ని ఏర్పరచుకొని దేవునికి దూరం అయిపోతున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, పైన వాటి మీద మీరు వెతకండి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడతారు. ఆహ్వానాన్ని మీరు తీసుకొని ఆ విందుకు వచ్చినట్లయితే, ప్రభువు నమ్మినట్లయితే, ప్రభులో మీరు నమ్మకంగా ఉన్నట్లయితే, ప్రభువు ఆయన మహిమతో వచ్చినప్పుడు ఆయన మహిమయందు మీరు కూడా ప్రత్యక్షమవుతారని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆయన మహిమతో వచ్చినప్పుడు నీవు ఆయన యొక్క మహిమలో కూడా ప్రత్యక్షపడుదురని పౌలు భక్తుడు అంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పైన వాటిని వెతకడానికి మనం ప్రారంభం చేద్దాం. దేవుడు ఆహ్వానించినప్పుడు ఆయన మాటలు వినడానికి మనం వద్దాం. దేవుడు ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనము విడిచిపెట్టకుండా, దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ వాక్యాన్ని మనము చేర్చుకొని ఆయన పిలుపును మనం విని ఆయనకు లోబడి జీవించాలని దేవుని సేవకుడు తెలియజేస్తున్నాడు. కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. మీరు పైన వాటిని చూసినట్లయితే, దేవుని వైపు చూసినట్లయితే, ఈ భూమి ఉన్నటువంటి ఏమున్నాయండి, జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశలు, విగ్రహారాధన, ధనాపేక్షను మీరు చంపివేసుకోవాలి. అనగా వీటిని తీసేసుకోవాలి, వీటిని దూరపరచుకోవాలి. వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. ఎవరైతే వీటి మీద మనసు పెడతారో, ఎవరైతే వీటిని ఆధారం చేసుకుని బ్రతుకుతుంటారో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరాన్ని ఆటంకంలో తీసివేసుకొని, విగ్రహంగా అడ్డుగా వస్తున్న అడ్డుగా తీసివేసుకొని ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆహ్వానాన్ని నువ్వు తీసుకొని ఆయన యొక్క సన్నిధిలో చేర్చబడి ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పించి నీ యొక్క జీవితము అంతం వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉండి ఆయన ఇచ్చేటువంటి గొప్ప దీవెనల ఆశీర్వాదం మీరు పొందుకోవాలని ఈ వాక్యం ద్వారా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దయగల ప్రభువాని పరిశుద్ధ పాదలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన లేఖన భాగాలను బట్టి స్తోత్రములు ప్రభువా. మేము నాయన మీరు ఇచ్చినటువంటి ఆహ్వానం పుచ్చుకొని ఆ పరలోక రాజ్యంలో విందునకు నాయన మేము నాయన వచ్చేవారంగాను, అలాగే పైన వాటిని వెదికే వారంగాను ప్రభు ఉండటానికి సహాయం దయచేయండి. ఈ మాటలు ఇచ్చిన బిడ్డల యొక్క హృదయాలను మీరు తాకండి, కదిలించండి, మార్పును అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.